Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. సో గత వీడియోస్లో మనము స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ వంటి పోటీ పరీక్షలకు ఆల్జిబ్రా చాప్టర్ నుంచి అడిగిన ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలి తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాసులో ట్రిగ్నోమెట్రీ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది, వాటిని మనము ఏ విధంగా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గాను అలాగే షార్ట్ కట్స్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా చేయాలో ఈరోజు క్లాసులో మనము తెలుసుకుందాం. మరి మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం. ఇఫ్ సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/3, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 2 టీటా? ప్రశ్నలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. సో అయితే మనకు సెకండ్ టీటా మరియు tan టీటాకు సంబంధించిన ఐడెంటిటీ ఒకసారి చూద్దాం. సో ఐడెంటిటీ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం మనకు తెలిసిందే. సో మనకు tan 2 టీటా కావాలి కాబట్టి ఫస్ట్ టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 5/3. సో మనము యాడ్ చేస్తే, సో అడిషన్ చేస్తే మనకు మైనస్ tan స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా క్యాన్సిల్ అవుతుంది. 2 సెకండ్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ 5/3 అవుతుంది. అంటే 2 సెకండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3 × 1 3 + 5 8/3 అవుతుంది. మనము 2తో బోత్ సైడ్ క్యాన్సిల్ చేస్తే సెకండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. మరి సెకండ్ స్క్వేర్ టీటా అంటే ఆల్రెడీగా మనకు తెలుసు ఇన్ tan. సో 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 4/3. సో 1 రైట్ సైడ్ తీసుకెళ్తే tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో దీని నుండి మనము tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3 వస్తుంది. అంటే సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3 మనకు వస్తుంది. మరి tanలో మనకు టీటా ఏ వాల్యూకి 1/√3 వస్తుంది? tan 30 degrees. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees. tan 30 degrees వాల్యూ 1/√3. సో దీని నుంచి మనకు టీటా వాల్యూ 30 degrees వస్తుంది. సో అంటే 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. మరి క్వశ్చన్ తీసుకుంటే tan 2 టీటా ఈజ్ ఈక్వల్ టు, సో tan 2 టీటా అంటే tan 60 degrees. tan 60 degrees మీన్స్ √3. సో మనకు √3 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు అన్నమాట. సో దీన్ని మనము షార్ట్ కట్లో కూడా ఈజీగా చేయవచ్చు. సో ఎలా అంటే ఒకసారి చూద్దాం. సో మనకు సెకండ్ స్క్వేర్ టీటా ప్లేస్లో మనకు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ 2 tan స్క్వేర్ టీటా అవుతుంది. ఈ 1 రైట్ సైడ్ తీసుకెళ్తే సో 2 tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. సో బోత్ సైడ్ మనము 2 క్యాన్సిల్ చేద్దాం. సో అప్పుడు మనకు tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 వస్తుంది. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3 వస్తుంది. సో దీని నుంచి మనము టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees కనుక్కోవచ్చు. సో ఇలా షార్ట్కట్లో చాలా ఈజీగా మనము సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ టీటా ఈజ్ యాక్యూట్ యాంగిల్ అండ్ tan టీటా మైనస్ cot టీటా ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan పవర్ 26 టీటా ప్లస్ cot పవర్ 100 టీటా? సో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే tan టీటా మైనస్ cot టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వడం జరిగింది. సో టీటా యాక్యూట్ యాంగిల్, సో టీటా యాక్యూట్ యాంగిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీన్స్
theta is less than 90 degrees. So theta acute is nothing but theta is less than 90 degrees ఇవ్వడం జరిగింది, రైట్. సో మనకు tan theta is equal to cot theta రైట్ సైడ్ తీసుకెళ్దాం, cot theta. సో tan theta is equal to cot theta means 1 by tan theta రాసుకోవచ్చు. సో నెక్స్ట్ tan theta లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే tan స్క్వేర్ theta is equal to 1 అవుతుంది. సో tan theta ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 తీసుకోవచ్చు. √1 మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. సో అంటే ఇక్కడ theta less than 90 degrees కాబట్టి మనకు tan theta is equal to ప్లస్ 1 తీసుకుందాం. tan theta is equal to ప్లస్ 1, tan theta is equal to మైనస్ 1. సో ఇక్కడ మనకు ఈ వాల్యూ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ theta మనకు 135 degrees వస్తుంది, అది గ్రేటర్ దెన్ 90 degrees అవుతుంది. సో tan theta 1, మరి tan ఫంక్షన్లో tan theta ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు tan 45 degreesకి ఈక్వల్ అవుతుంది. సో theta ఈజ్ ఈక్వల్ టు మనకు 45 degrees వస్తుందన్నమాట. మరి ఈ theta 45ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో tan పవర్ 26 45 degrees ప్లస్ cot పవర్ 100 45 degrees. సో మరి tan 45 వాల్యూ మనకు 1. సో tan 45 వాల్యూ 1 కాబట్టి tan 45 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 26 1 అవుతుంది. సో ఇక్కడ మనకు cot పవర్ 100 cot 45 వాల్యూ కూడా 1 కాబట్టి అంటే tan 45 1 అవుతుంది. సో cot 45 degrees కూడా 1 అవుతుంది. మరి ఇక్కడ 1 పవర్ 100 1, సో దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇలా చేయవచ్చు అన్నమాట. మరి దీనిని షార్ట్కట్లో కూడా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో మనకు tan theta ఈజ్ ఈక్వల్ టు cot theta ఇవ్వడం జరిగింది, cot theta రైట్ సైడ్ తీసుకెళ్తే. సో ఇక్కడ మనకు tan theta ఈజ్ ఈక్వల్ టు cot thetaను మనము tan 90 మైనస్ thetaగా రాసుకోవచ్చు. tan 90 మైనస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, theta అంటే 90 మైనస్ theta కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. మరి ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క ఫంక్షన్ చూడండి. సో tan 90 మైనస్ theta అన్నప్పుడు cot theta అంటే cot thetaను మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. 90 మైనస్ theta అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మీకు గత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది. సో బోత్ సైడ్ మనకు tan ఫంక్షను తీసివేస్తే సో theta ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ theta అవుతుంది. సో 2 theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees వస్తుంది. సో theta 45 degrees ఇలా షార్ట్కట్లో వస్తుంది. ఇంకా theta 45 అక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా కూడా మనము చేయవచ్చు. లేదా డైరెక్ట్గా మనకు tan theta cot theta, సో మనకి యాక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఎన్ని డిగ్రీస్కి వీటి వాల్యూస్ ఈక్వల్ ఉంటాయంటే tan 45కు ఈక్వల్ ఉంటాయి. tan 45 degrees 1, cot 45 degrees 1 కాబట్టి అది ఆ విషయం తెలిసినా కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 10 degrees ఇంటూ cos 30 degrees ఇంటూ cos 50 degrees ఇంటూ cos 70 degrees ఇంటూ cos 90 degrees. సో మనకు ఇందులో ఒకసారి cos ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇందులో మనకు తెలిసిన cos 10 degrees తెలియదు, అలానే cos 30 degrees వాల్యూ మనకు తెలుసు. సో cos 30 degrees, సో cos 30 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2 అనే విషయం మనకు తెలుసు. cos 50 వాల్యూ 50 degrees వాల్యూ తెలీదు, cos 70 degrees వాల్యూ తెలీదు. సో ఇక్కడ cos 90 degrees వాల్యూ వచ్చేసి తెలుసు. సో cos 90 degrees వాల్యూ వచ్చేసి మనకు 0 అవుతుందన్నమాట. మరి cos 90 degrees వాల్యూ 0 కాబట్టి సో మనకు ఈ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించినప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడండి మనకు, ఎందుకంటే సో cos 90 degrees వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక ప్రోడక్ట్లో మనకు ప్రోడక్ట్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు సో 0 అవుతుంది. కాబట్టి
సో మనకు ఆన్సర్ వచ్చేసి 0 అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. ఒకసారి మనకు ఇక్కడ తెలియని ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చాడు అంటే cos 10 cos 50 degrees మనకు తెలియదు. ఇలా మనకు ఒక్కసారి ఇలాంటి ప్రశ్నలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ లాజిక్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. మరి ఇక్కడ cos 90 degrees 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఆన్సరు చాలా ఈజీగా మనము చెప్పవచ్చు. సో మనకు థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If tan alpha is equal to 2/√13, then the value of cosecant square alpha plus 2 secant square alpha divided by cosecant square alpha minus 3 secant square alpha. సో ఇక్కడ మనకు ఇచ్చిన వాల్యూ tan ఫంక్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ప్రశ్నను కూడా tan ఫంక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే సో న్యూమరేటర్ డినామినేటర్లో cosecant square ఆల్ఫాను కామన్ తీద్దాం. సో అంటే cosecant స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తే సో 1 ప్లస్ 2 secant స్క్వేర్ ఆల్ఫా డివైడెడ్ బై cosecant స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో డివైడెడ్ బై డినామినేటర్లో కూడా cosecant స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తే 1 మైనస్ 3 secant స్క్వేర్ ఆల్ఫా అపాన్ cosecant స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇది మనకు cosecant స్క్వేర్ ఆల్ఫా కామన్ తీసిన తర్వాత సో న్యూమరేటర్ డినామినేటర్లో cosecant స్క్వేర్ ఆల్ఫా కామన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి secant స్క్వేర్ ఆల్ఫా బై cosecant స్క్వేర్ ఆల్ఫా. సో మనకు ఆల్రెడీగా secant ఆల్ఫా అంటే 1/cos ఆల్ఫా అని తెలుసు. అలాగే cosecant ఆల్ఫా అన్నప్పుడు సో రెసిప్రోకల్ 1/sin ఆల్ఫా అనే విషయం తెలుసు. మరి secant ఆల్ఫా బై cosecant ఆల్ఫా అన్నప్పుడు సో 1/cos ఆల్ఫా బై 1/sin ఆల్ఫా. సో అప్పుడు మనకు tan ఆల్ఫా వస్తుంది. సో 1/cos ఆల్ఫా న్యూమరేటరు బై 1/sin ఆల్ఫా. నెక్స్ట్ స్టెప్లో sin ఆల్ఫా న్యూమరేటర్కి వస్తుంది. sin ఆల్ఫా బై cos ఆల్ఫా tan ఆల్ఫా అవుతుంది. సో అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు 1 ప్లస్ 2 secant స్క్వేర్ ఆల్ఫా బై cosecant స్క్వేర్ ఆల్ఫా ప్లస్లో మనకు tan స్క్వేర్ ఆల్ఫా రాయవచ్చు. సో డివైడెడ్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో ఇందులో మనకు tan ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు. సో దీని నుంచి మనము స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే tan స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/13 అవుతుంది. సో ఈ 4/13 వాల్యూ మనకు ఇచ్చిన ఫంక్షన్లో ఇచ్చిన ప్రశ్నలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2 ఇంటూ 4/13 సో డివైడెడ్ బై సో 1 మైనస్ 3 ఇంటూ 4/13. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి 2 ఇంటూ 4 8/13. సో 13 ఇంటూ 1 చేస్తే మనకు సో క్లియర్గా ఈ స్టెప్ చూడండి మనకు సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 8/13 సో డివైడెడ్ బై 1 మైనస్ 12/13 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ తీసుకుంటే 13 ఇంటూ 1 13 ప్లస్ 8 సో మనము 21/13 రాయొచ్చు. డినామినేటర్లో మనకు 13 ఇంటూ 1 13 మైనస్ 12 సో 1/13 రాయవచ్చు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము 13 క్యాన్సిల్ చేస్తే సో 21/1 సో 21 వస్తుంది. 21 మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. సో మనకు ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ను మనము డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయవచ్చు అనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే మనము ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తక్కువ టైంలో చేసే స్కిల్ అనేది మనకు డెవలప్ అవుతుంది. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల తక్కువ టైంలో ఆన్సర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేసుకొని సో మంచి స్కోరు సాధించాలి. మరి ఈరోజు క్లాస్లో మనము స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ వంటి పోటీ పరీక్షలకు
ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ నుంచి అడిగిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ను మనము మెథడ్ ద్వారాను షార్ట్కట్స్ ద్వారాను తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము ఇదే చాప్టర్ నుంచి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు మా ఛానల్ను పరిచయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.